కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. సాయంత్రం 5 గంటలతో దీక్ష ముగియనుంది. రంగరాయ మెడికల్ కాలేజ్ ఆవరణలో డాక్టర్ ఉమామహేశ్వరరావును అవమానించినట్టు నానాజీ చెప్పారు. అందుకు ప్రాయశ్చిత్తంగా దీక్షకు దిగినట్టుగా చెబుతున్నారు నానాజీ. పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రంగరాయ మెడికల్ కాలేజ్లో జరిగిన ఉదంతం ఏదంతో దానికైతే ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానంటూ కూడా పంతం నానాజీ అయితే ఈరోజు దీక్ష పూనుకున్నారు. అయితే ఏ విధంగా దీక్ష చేస్తున్నారు ఏంటనేది అయితే ఇక్కడ అనేక మంది కార్యకర్తలు కూడా ఆయన్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. అసలు ఏం జరిగింది, ఘటన ఏం జరిగింది, అసలు అంత క్షణిక అవకాశానికి ఆయన గురవడానికి కారణం ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం అయితే పంతం నానాజీ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు కాలేజ్ ప్రాంగణంలో అసలు ముందు ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియట్లేదు. ముందు అసలు ఏం జరిగింది సార్? మీరు వెళ్ళడానికి ముందు ఏం జరిగింది అసలు? అంటే సార్, ఆ గ్రౌండ్లో అనేక రకాల గేమ్స్ ఆడుతూ ఉంటారు. 20 సంవత్సరాలుగా అందరూ ఆడతారు. ఈ మధ్య కొంచెం ఏదో డిసిప్లిన్ ఏదో మిస్ అయినట్టుంది. కొంచెం ఏదో పగిలిపోయిన బీర్ సీసాలు అట్లాగే మార్గద్రవ్యాలు ఉన్నాయని కొంతమంది ఏదో చెప్తూ ఉన్నారు. దాని గురించి వైస్ ప్రిన్సిపల్ గారు అది ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇబ్బంది పెడతా మొత్తం గ్రౌండ్ క్లోజ్ చేయించి మళ్ళీ ఆఖరి వరకు వచ్చి ఈ రోజులో నిజమైన ప్లేయర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకే కార్డులు ఇచ్చి ఏదో చేద్దామని ఒక ఆలోచన ఏదో ఉంది. అది వీళ్ళు ఎప్పుడైతే ఆడొద్దన్నారో నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేస్తే నేను వైస్ ప్రిన్సిపల్ గారిని అడిగాను. వైస్ ప్రిన్సిపల్ గారు అడిగితే వద్దన్నారు. సర్లే అని చెప్పి వద్దు కొన్నాళ్ళు వద్దని మేము చెప్పాడు. సర్లే అని ఊరుకున్న తర్వాత సాయంత్రం డీన్ గారు ఫోన్ చేశారు నాకు. డీన్ గారు ఫోన్ చేసి నానాజీ గారు దీనివల్ల వద్దన్నామంటే కారణాలు ఇవి ఇలాంటి కారణాలు ఉన్నాయి అంటే మంచిదే సరే మరి 7 లోపల సరి చేస్తారు ఏంటంటే 15 రోజులు నెల రోజులు అన్నాడు అని 15 రోజుల్లో చేసేయండి. ఆ కుర్రలు ఎప్పటి నుంచి ఆడుకుంటున్నారు కదా అని చెప్పాను. ఈ లోపల అన్నీ అంటే ఆయన అన్నారు చిన్న గొడవలు అవుతుందని మీరు కొంచెం చెప్పండి అని ఆయన అన్నాడు. ఈ లోపల గొడవ అయింది, అక్కడ ఏదో సంథింగ్ చిన్నదేదో ఘర్షణ అయింది. ఘర్షణ అయితే నేను బయటకు వెళ్తున్నాను తెలిసి సరే ఒకసారి అదే దారి జోల్ మీడియాస్కి వెళ్ళాలి, ప్రోగ్రామ్ అది అదే దారి వెళ్తా ఉంటా. సరే ఆగి చెప్తాం అందరం మనకు తెలిసిన వాళ్ళే కదా అనుకున్నాను. అనుకుంటులోకి ఈ నన్నే తిట్టాడని చెప్పి ఎవరో ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యే అయితే గడుచుకుంటా అన్నాడని చెప్పేశారు. ఏం చెప్తే నేను రియాలిటీ కూడా వెళ్ళకుండా నేను కొంచెం ఆవేశపడ్డం వల్ల కొన్ని మాటలు మాట్లాడవలసి వచ్చింది. తీరా చెప్తే ఆయన డాక్టర్ అట. నేను ఎవరో సంబంధించాల్సి అనుకున్నాను. నేను తీరా చెప్తే ఆయన అది కూడా నాకు తెలిసిన డాక్టర్. చీకటి అది తెలియదు. అంటే నేను రియలైజ్ అయ్యి వెళ్ళి ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి ఆయనకి వస్తున్నానని చెప్పి సారీ చెప్తాను. నేను అంటే అక్కర్లేదులేండి మేము వస్తానన్నారు కాదు నేనే వస్తానని చెప్పి నేనే వెళ్ళి అక్కడ సారీ చెప్పి ఈ లోపల చాలామంది స్టూడెంట్స్ అవి పోగారు. చాలామంది బయటికి బహిరంగంగానే బయట చెప్పమంటే చెప్పేస్తే పోద్దు కదా అన్నారు. సో నాకేం అభ్యంతరం లేదు. పొరపాటు చేసినప్పుడు ఆ ఇంటెన్సిటీ లేనప్పుడు పొరపాటు చేసినప్పుడు నా పొరపాటు నేను ఒప్పుకున్నప్పుడు ఎక్కడైనా ఒప్పుకుంటాను. ఇవాళ మీటింగ్ పెట్టి డయాస్ పెట్టి ఒప్పుకుంటున్నాను. కాబట్టి అది జరిగిన అంశం అయితే అది దాన్ని వెంటనే రిలీజ్ అయ్యి వారందరూ జనసేన కార్యకర్తలైనా అంటే మీరు అంతగా నమ్మడానికి అంటే మిమ్మల్ని తిట్టారంటే కూడా వాళ్ళు నమ్మడానికి మీరు అంత ఆవేశానికి లోనవడానికి కారణాలు ఏంటి అనేది నేను ప్రధానంగా అడుగుతుంటాను. జనసేన కార్యకర్తలని కాదండి, ఆ గ్రౌండ్లో ఎప్పటి నుంచో అన్ని పార్టీలు ప్లేయర్స్ అలా ఎప్పటి నుంచో 15 ఏళ్ళ నుంచి రకరకాలుగా ఆడుతూ ఉన్నారు. అందరూ చాలామంది ప్లేయర్స్ చాలా రకాల ఆటలు ఆడుకుంటుంటారు. షటిల్ ఆడుకుంటుంటారు, వాలీబాల్ ఆడుకుంటారు, క్రికెట్ ఆడుకుంటుంటారు. అలా అందరితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి ఎప్పటి నుంచో అక్కడ తిరగడం వల్ల దానివల్ల. అందుకని ఒక 2 మాటలు ఎలా ఉన్నాడు నన్ను అన్నాడు ఆడేవాడు నాకు సంబంధం లేని విషయం, నాకు సంబంధం లేని విషయం కదా అది. నన్ను అనవసరంగా తిట్టడం ఏంటంటే నేను ఇదయ్యానంటే తర్వాత రియలైజ్ అయ్యాను. గంటలో నేను వెళ్ళాను. గంటలో నేను నేనే వెళ్ళాను కదా. నేనే క్షమాపణ చెప్పాను. బహిరంగ చెప్పాను. నేను మా వారోత్సవాల్లో 100 రోజుల వారోత్సవాల్లో కూడా చెప్పాను. ఇవాళ మా నాయకుడు ఎవరో చేసిన ఏదో పనికి తిరుపతి లడ్డూలో జంతువులు కొవ్వు పెట్టిన దానికి మా నాయకుడు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నప్పుడు నాకు సీట్ ఇచ్చి నన్ను ఎమ్మెల్యేని చేసిన నా నాయకుడిని మర్చిపోవాల్సిన అవసరం నాకేంటి? వాళ్ళు క్రమశిక్షణ కోరుకుంటాను. నా నాయకుడు ఇదానికి నేర్పాడు, నేను నలుగురికి నేను ఏం చెప్పాలి రేపు పొద్దున అన్న ఒక ఆలోచనతో నేను ఈ దీక్ష పెట్టడం జరిగింది. ఈ దీక్ష పెట్టి నేను ఒక మెసేజ్ కూడా ఇద్దామని వచ్చేది నా కార్యకర్తలకి, నా నాయకులకి, ఇతర పార్టీ నాయకులకి కూడా మెసేజ్. ఒక ప్రజానాయకుడు అయితే మటుకు ఒక ప్రజాప్రతినిధి అయినంత మాత్రాన్ని తప్పుని రియలైజ్ అవ్వరా అని నేను అడుగుతున్నాను. ఆ తప్పుని రియలైజ్ అయ్యాను. నేను
చెప్పాను. గతంలో మీరు ఎప్పుడన్నా రిలీజ్ అయ్యారా? ఈవేళ వెనకాలండి పొడిచి కులవనో లేకపోతే వృత్తనో పొడుస్తూ ఉన్నారు వాళ్ళని. ఎవరో కొంతమంది అమాయకులు నిజం అనుకుంటారు, కానీ నేనే వృత్తికి కానీ కులానికి వ్యతిరేకంగా వెళ్ళలేదు, అనుకోకుండా జరిగిన సంఘటన అది. అదే సార్, ఈ కోణంలోనే వైసీపీ నేతలందరూ కూడా మీరే తప్పు చేసి, అంటే మీరే దాడి చేసి, మీరే దీక్ష చేస్తూ, మీరే అదంతా కూడా గెయిన్ చేసుకుంటారు అన్నట్లు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. దానికి ఏం చెప్తారు వైసీపీ నాయకులు? ఏం చేసుకోవడానికి ఏముందని, నాకు క్షమించండి వర్రో అని చెప్పి నేను కూర్చుంటే ఇందులో నేను తప్పు పొరపాటు చేసి అంటే కొట్టేసి క్షమాపణ అడిగితే సరిపోతుందా, ఇలా దీక్ష పెడితే సరిపోతుందా? కేసు కట్టారుగా, చట్టం దానిపైన చేసుకెళ్తుంది కదా, చట్టం పని చేసుకెళ్తుంది. కొట్టడం జరగలేదే, మాట తూలేవు అంతే. మీరు కాదు సార్, అంటే మీ వెనకున్న వారు ఎవరైతే ఉన్నారో కుర్రవాళ్ళు వారు చేసుకున్న వీడియోలు కూడా చూసాం. చేసుకోవడం కదా, ఎవరో ఒక కుర్రోడు తోపులట్టు ఏదో జరిగింది. సెల్ ఫోన్ ఏదో లాక్కుంటా, ఎవడో సెల్ ఫోన్ తీస్తుంటే సెల్ ఫోన్ ఏదో లాక్కుంటుంది తప్ప అదేం కాదు. కానీ డాక్టర్ గారికి తెలుసా అదేం జరగలేదని. నేను మీకు విషయం తెలుసా, నేను పొద్దున దేశ దగ్గర కూర్చుని ముందు డాక్టర్ గారి ఇంటికి వెళ్ళి వచ్చాను. ఇవాళ పొద్దున ఉమామహేశ్వర గారి దగ్గర, ఉమామహేశ్వర ఇంటికి పొద్దున 7 గంటలకు వెళ్ళి భార్య భర్తలు ఇద్దరికి చెప్పి వచ్చాను. నేను అమ్మ నేను ఎలా కూర్చుంటున్నాను, మిమ్మల్ని కేసు తీసేయమనో ఇంకోటైనా కానీ నా మనసుకే నచ్చలేదు నేను చేసిన పని, కాబట్టి నేను దీక్ష చేస్తున్నాను, అది మీకు చెప్పి వెళ్దాం అని వచ్చానని చెప్పి వచ్చాను. నేను మరొకసారి క్షమాపణ కోరి దీక్షలో కూర్చున్నాను. దీక్షలో కూర్చున్నాను. ఎందుకంటే నేను ఇష్యూని దీన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేసేసి దీన్ని రాష్ట్రానికి చెడ్డ పేరు తెద్దామని కొనలో ఆలోచనలు అన్నీ అలాగే ఉన్నాయి. ఆలోచనలు ఏ పెట్టుబడులు రాకుండా చేసేయాలని, దానికి తగ్గట్టుగా మా నాయకులిద్దరు చాలా జాగ్రత్తలు తీసుకుంటా అసలు లోపల పారేసి కుమ్మే వచ్చిన వాళ్ళు ఉన్నారు కాకినాడలోనే, మహానుభావుడు మీ అందరికీ తెలిసినట్టు. వాళ్ళని కూడా క్షేపించి అలా ఆగుతున్నారు. ఇలా సిచ్యువేషన్లు అయ్యే ఎందుకు ఇవాళ ₹4 లేవు, ఇబ్బందులు ఉంది ప్రభుత్వం, పెట్టుబడులు వచ్చేవాడు ఈ గొడవల్లో ఉన్నాయంటే రారని. అందుకని నేను ఇమీడియట్గా నేను రియలైజ్ అయ్యేందుకు నేను తప్పు చేశాను. తప్పు చేసినప్పుడు తప్పు అంటే పొరపాటు పడింది, రాష్ట్రానికి ఎటువంటి హాని జరగకూడదని చెప్పి దీక్ష చేసి బహిరంగ క్షమాపణ కోరుకున్నారు. అలాగే దీక్ష కూడా చెప్పండి. వృత్తుల మధ్యలో జరగకూడదు, ఎవరి మధ్యలో జరగకూడదు, రేపొద్దున మా వాళ్ళు కూడా అలా చేయకూడదు. ఇది చూసి నానాజీ ఇలా చేయబట్టి ఇలా అయింది నానాజీ పరిస్థితి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పి నేను చేస్తాను. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రాయశ్చిత్త దీక్ష అనేది నేనైతే ఎందుకు చేస్తానంటే ఇటువంటి సంఘటనలకు ఎవరో పాల్పడకూడదు కాబట్టి నేను చేస్తూ ఉన్నాను. నా వల్ల రాష్ట్రానికి ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు కాబట్టి ప్రతి సంఘ నాయకుల్ని ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పాను, బహిరంగ క్షమాపణ చెప్పాను. ఈరోజు ఉదయం ప్రాయశ్చిత్త దీక్ష కూర్చునేటప్పుడు కూడా నేను వచ్చి ఎవరైతే డాక్టర్ ఉమామహేశ్వరరావు ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి వారి భార్య భర్తలు ఇద్దరికి కూడా మరొకసారి క్షమాపణ తెలిపి వచ్చి దీక్ష కూర్చున్నాను. భారీ ఎత్తులో కూడా ఇక్కడ జనసేన కార్యకర్తలందరూ వచ్చి ఈయన దీక్షకి అయితే మద్దతు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది పూర్తిగా చూసుకున్నట్లయితే నానాజీ తలపెట్టిన దీక్ష యొక్క అప్డేట్స్. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, కాకినాడ నుంచి.